మీరు యూజ్ చేసే హెయిర్ డేలో అమ్మోనియా ఉంటే ఇట్ కాజెస్ పిగ్మెంటేషన్ టు యువర్ స్కిన్. మీరు యూజ్ చేసే హెయిర్ డేలో అమ్మోనియా ఉందా లేదా అనేది ఈరోజు ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకుందాం. అసలు ఈ అమ్మోనియా ఉంటే ఏంటంటారా? మీరు యూజ్ చేసే హెయిర్ డేలో అమ్మోనియా ఉంటే ఇట్ కాజెస్ పిగ్మెంటేషన్ టు యువర్ స్కిన్. సో లెట్స్ డూ అన్ ఎక్స్పెరిమెంట్. నేను ఈ పెట్రీ డిష్లో ఒక హెయిర్ డే తీసుకున్నాను. నౌ ఐఎమ్ యూజింగ్ HCl. ఈ హెయిర్ డేలో అమ్మోనియా ఉన్నట్లయితే ఈ HCl తో రియాక్ట్ అయ్యి డెన్స్ అమ్మోనియం క్లోరైడ్ ఫ్యూమ్స్ వస్తాయి. సో నేను తీసుకున్న ఈ హెయిర్ డేలో అమ్మోనియా ఉందో లేదో టెస్ట్ చేద్దాం. చూసారా, డెన్స్ ఫ్యూమ్స్ వచ్చినాయి, వైట్ ఫ్యూమ్స్. దీస్ ఫ్యూమ్స్ ఆర్ అమ్మోనియం క్లోరైడ్ ఫ్యూమ్స్ అనమాట. సో ఈ డైలో అమ్మోనియా ఉందని తెలిసింది. సో ఇప్పుడు నేను చేసిన ఎక్స్పెరిమెంట్ HCl తో. సో ఇట్ ఈస్ లిటిల్ డేంజరస్. సో బెటర్ టు టేక్ లిట్మస్ పేపర్. ఇది మనకు మార్కెట్లో కూడా దొరికిద్ది. రెడ్ లిట్మస్ పేపర్, బ్లూ లిట్మస్ పేపర్ ఉంటాయి. ఈ రెడ్ లిట్మస్ పేపర్ ని బేస్ టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. రెడ్ లిట్మస్ పేపర్ బ్లూగా మారింది అనుకోండి, అది దాంట్లో బేస్ ఉందని అర్థం. అమ్మోనియా ఈజ్ బేస్ కాబట్టి ఇప్పుడు ఈ డైలో అమ్మోనియా ఉందో లేదో మనం తెలుసుకుందాం. ఈ రెడ్ లిట్మస్ పేపర్ స్లోగా బ్లూగా టర్న్ అయిపోతుంది. అంటే ఈ డైలో ఏముందనద్దు, అమ్మోనియా ఉందనద్దు. బట్ ఆ బాటిల్ మీద ఏం రాస్తుందో తెలుసా అండి? అమ్మోనియా ఫ్రీ డై అని రాస్తుంది. ఇలాంటి డైస్ యూజ్ చేసి మన స్కిన్ని పిగ్మెంటేషన్ గురి చేస్తున్నాం అనమాట. సో మనకు తెలియకుండానే అమ్మోనియా అండ్ పీపీడీ ఉన్న డైస్ మనం యూజ్ చేస్తున్నాము. అలా యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మీద పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. ఏ కాంపోజిషన్ అన్న హెయిర్ కలర్ వాడాలో తెలుసుకోవాలనుకుంటే హెయిర్ డే అని కామెంట్ చేయండి.